తోడుకోళ్ళు ఇద్దరు దెబ్బలు ఆడుకుంటారేమో కొడుకులు కోడళ్ళు కలిసి ఉన్నప్పుడు తిట్టుకుంటారు కొట్టుకుంటారా అన్నట్టు. తోడుకోళ్ళు ఇద్దరికి ఎప్పుడన్నా మాట ఇప్పుడు నా కొడుకుని కట్టుకున్నారు కదా సరిపోద్ది నాకు. తర్వాత మా అబ్బాయిని ఏదో అంతే. ఇంకా అయినా ఇక్కడ ఉంటారేంటి ఇల్లు. నేను యాక్చువల్లీ అమ్మ వాళ్ళది హోమ్ టూర్ ఎప్పుడు. ఇది మా నాన్న బెడ్రూమ్ అండి. ఈ గదిలో ఓన్లీ నాన్నే పడుకుంటారు. ఇది నాన్న. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్లో నేను అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. నేను మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదండి, నాకు పీరియడ్స్ అయితే వచ్చాయి అనేసి. సో అందుకనేసే నేను అమ్మకి సారి ఇంటికి వచ్చాను, కానీ ఏమీ పెద్దగా హెల్ప్ అయితే చేయలేకపోయాను అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖాళీ టైం ఎక్కువ ఉంటుందండి. నాకు బోర్ కొట్టేస్తుంది పని చేయకపోతేనే. అప్పుడు ఇంకా నేను కిటికీలు శుభ్రం చేయడము, అరమరలో బట్టలన్నీ తీసి మళ్ళీ నీట్గా సర్దడము, దుమ్ము అవి దులపడము కిటికీల్లోవి, ఇలాగా చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే ఈసారి ఇంకా పీరియడ్ రావడము నేను గదులన్నిటిలోకి తిరగలేదు, ఇంకా అన్నీ ముట్టుకోలేదనమాట. అందుకనేసే నేను ఈసారి ఏమీ సర్దలేదు. కిటికీలు అవి సర్దాలి అనుకుంటే సర్దొచ్చు, కానీ ఇంకా పీరియడ్స్లో ఉన్నాను కదండి, నాకు అంతగా ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో చేయలేదనమాట. ఇంకా అమ్మ అయితే బట్టలు అరమర సర్దమ్మా అని అంది, కానీ నేను ఇంకా ముట్టుకోలేదు ఏమీని. ఇంక ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా కుదిరితే ఈరోజు సర్దుతాను, లేదు అంటే మళ్ళీ వచ్చినప్పుడు సర్దుదాంలే అన్నట్టు ఇంకా ఏమీ కదపలేదండి. ఈరోజు మార్నింగే కొంచెము ఎర్లీగా అయితే లేచాను. లేచిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేసుకుని తలస్నానం అయితే చేసేసానండి. ఇంకా ఈ బెడ్షీట్లు అవి కూడా మార్చేసాను. ఇంకా వేరే బెడ్షీట్లు అయితే అమ్మ వేయమని చెప్తే ఇంకా వీటిని అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ గదులు ఇవన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేసేసి హోమ్ టూర్ అయితే చేద్దాము అనేసి వీటన్నిటిని అయితే సర్దుకుంటూ వస్తున్నానండి. మా హౌస్ పెద్ద ఏమీ చిరాగ్గా ఉండదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదండి. సో సర్దిన ఇల్లు సర్దినట్టే ఉంటుంది. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడే మా పిల్లలు ఆ బొమ్మలతో ఈ బొమ్మలతో ఆటలాడి వాటిని చెల్లాచెదరం అయితే చేస్తారు తప్పించి, లేదు అంటే ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనమాట. ఇంకా అసలు ఈ బెడ్ మీద అయితే మేము వస్తే పడుకోవడం తప్పించి అసలు ఇంకా అమ్మ వాళ్ళు ఈ బెడ్రూమ్లోకి వచ్చే పనే ఉండదు. సో ఇంకా నేను బెడ్ మీద అయితే దుప్పట వేసేసానండి. ఇంకా పిల్లో కవర్స్ని కూడా తీసేసాను, వాటిని అయితే మారుస్తున్నాను అనమాట. ఇంక ఈ లోపల షాను మను వాళ్ళిద్దరు కూడా స్నానాలు అయితే చేసేసారండి. మా అమ్మ అయితే పిల్లలిద్దరికి జెల్ అయితే వేస్తుందనమాట. ఇంకా ఇది ఈ దుప్పట వేసాను చూసారండి, అది ఎప్పుడో నా చిన్నప్పటి దుప్పట, స్టిల్ ఇంకా అంతే స్ట్రాంగ్గా ఉంది. వాటివి పిల్లో కవర్స్ లేదనమాట, అది విడిగా దుప్పట కొన్నది. ఇంకా అందుకనేసి వీటి మీదకి పిల్లోలు వేయాలన్నప్పుడు వేరొక కవర్స్ అవి యూజ్ చేస్తాను. ఈ పిల్లో కవర్స్ కొత్తవి అనుకుంటండి, చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయన్నమాట పిల్లో కవర్స్. ఇంకా పిల్లోస్కి కవర్స్ కూడా వేసేసాను. ఇంకా బెడ్రూమ్లో బెడ్ అయితే సర్దేశానండి. ఇంకా గదిలో అయితే నీట్గా తుడుచుకుంటూ రావాలి. గది అయితే క్లీన్ చేసేసాను, చెత్త అయితే ఎత్తుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది హాల్ ఉంది కదండి, హాల్ కూడా నీట్గా అయితే పక్కలు అవి వేసేసి నీట్గా మొత్తం ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసాను అనమాట. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దు, మా హోమ్ టూర్ చూపిస్తూ నా మెమొరీస్ని మీతో అయితే చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో మీరు హోమ్ టూర్ అడిగారు కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అండ్ మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు ఇంకా నోటిఫికేషన్ ఇష్యూ ఉంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ నోటిఫికేషన్ అలౌ చేయాలండి. తర్వాత మీరు పర్మిషన్స్ ఉంటుంది కదా ఫోన్లోని, అందులో యూట్యూబ్ది నోటిఫికేషన్స్ని పర్మిషన్స్ని అలౌ పెట్టుకుంటే అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు నోటిఫికేషన్ మాకు డిస్టర్బెన్స్ కింద ఉంటుంది, మేము నోటిఫికేషన్ అలౌ చేసుకోమని అనుకుంటే కనుక ప్రాబ్లం ఏమీ లేదండి. మీరు ఎప్పుడైనా నా వీడియోస్ని చూడాలి అనుకున్నప్పుడు నా ఛానల్లోకి వచ్చి భవానీ వీడియో పెట్టిందా లేదా అనేసి మీరు అలాగైనా చూడొచ్చు. నోటిఫికేషన్స్ నాకు కూడా అంత ఎలో చేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట, అన్ని నోటిఫికేషన్స్ వస్తే డిస్టర్బెన్స్ కింద ఉంటుందని. సో నేను ఎవరైతే వీడియోలు చూడాలి అనుకుంటున్నానో డైరెక్ట్గా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబింగ్లో ఉంటుంది కదా, సో అలా వెతుక్కుని వీడియోస్ అయితే చూస్తాను. సో మీరు ఒక్కొక్కసారి రోజుకొకసారి నా ఛానల్కి వచ్చి వీడియో పెట్టిందా లేదా భవానీ అనేసి చూస్తూ ఉండండి. ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుని పిల్లలు కూడా స్నానాలు బ్రషెస్ అయితే చేసేసారు. ఇంకా పిల్లలతో పాటు కూర్చుని నేను పిల్లలు అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. అమ్మ చూసారండి ఎన్నేసి ఇడ్లీలు పెట్టేస్తుందోని. నేనేమో అసలు పొద్దున్నే రాగి జావ తాగుతున్నానేమో, నాకు ఆకలి వేయట్లేదు. ఇంత జావ వచ్చావు కదమ్మా ఇడ్లీ వద్దు అన్నా కూడా మా అమ్మ వినట్లేదు అనమాట, పెట్టేస్తుంది. నిజంగా మా అమ్మ దగ్గర ఒక 10 రోజులు ఉన్నామంటే లావుగా అయిపోతామండి. 11 o'clock అవుతుందండి.
నన్ను అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేయబోవని అనేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ పెట్టారండి. నేను యాక్చువల్లీ అమ్మ వాళ్ళది హోమ్ టూరు ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ క్రితమే చేశాను. అమ్మ వాళ్ళది మా అత్తయ్య వాళ్ళది హోమ్ టూరు. అయితే అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ ఒక 20,000 మాత్రమే ఉండేవారు. సో ఎక్కువగా వ్యూస్ అయితే రాలేదన్నమాట. ఇప్పుడు మనకు 6,10,000 మంది ఉన్నారు కదండి సబ్స్క్రైబర్స్. కొంతమంది మీ అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చూపించబోవని అని అడుగుతున్నారు. చాలా సింపుల్ హౌస్ అండి ఇది. నార్మల్గా విలేజెస్లో ఎలా ఉంటుంది, 2 గదులు ఒక వసారా సేమ్ అదే ఇదిలో ఇల్లు అయితే ఉంటుంది. సో మా హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదంతా అరుగండి. అప్పట్లో అందరూ అరుగులు పెట్టుకునేవారు కదా. సో అలాగే మా అమ్మ కూడా అరుగు అయితే పెట్టించింది. పెద్ద అరుగు. అటు 2 గదులు ఉంటాయండి, ఇటు 2 గదులు ఉంటాయి. సో ఫస్ట్ ఈ 2 గదులు అయితే మీకు చూపిస్తాను. ఈ గది అయితే చూపిస్తానండి. ఇది వంటగది అండి. రండి వంటగది చూపిస్తాను. వంటగదిలో ఇక్కడైతే అమ్మ వాషింగ్ మిషన్ అయితే పెట్టుకుంటుందండి. ఇది ఏమన్నా టాప్ లోడ్ వాషింగ్ మిషన్. వంటగదిలో వాషింగ్ మిషన్ ఎందుకు పెట్టుకున్నాము అంటే బయట మాకు చాలా ఎండ అయితే వస్తుందండి. మళ్ళీ వాషింగ్ మిషన్ ఎండకి వానకి తడిచిపోతుంది అనేసి అమ్మ అయితే వాషింగ్ మిషన్ వంటగదిలో అయితే పెట్టుకుంది. ఈ వంటగది కూడా మనకి బెడ్రూమ్ ఎంత సైజు ఉంటుందో వంటగది కూడా అంతే సైజులో అయితే కట్టించుకున్నారండి. ఇక్కడ డైనింగ్ టేబుల్. ఇక్కడ ఏమి కూర్చుని మేము భోజనం చేయము. మామూలుగా అమ్మ అన్ని వస్తువులు ఇలా అయితే పెట్టుకుంటుంది అనమాట. తీసుకోలేదని. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇలాగ కబోర్డ్స్ ఉంటాయి. వీడియో మా షాను తీస్తుందండి, మీకు అర్థమవుతుందో లేదో కానీ షాను చేత అయితే తీపిస్తుందని. ఈ కబోర్డ్స్ అమ్మ వంటగదిలోకి ఏవైతే వస్తువులు కావాలో అవైతే పెట్టుకుంటుంది. ఇది ఫ్రిడ్జ్, మామూలు సింగిల్ డోర్ ఫ్రిడ్జే. ఫ్రిడ్జ్ నిండా మా అమ్మ అన్ని నింపుతూ ఉంటుంది అనమాట ఇలాగా. ఇంకిదిగో ఇది ఇలా ఉండమ్మా. ఇది కిచెన్ కౌంటర్ టాప్ అండి. చిన్నదే, మరీ పెద్దదేమి కాదు. సగం ముక్క ఇక్కడ వరకే ఉండేలాగా పెట్టించింది అనమాట. ఇది కిచెన్ కౌంటర్ టాప్. గ్యాస్ స్టవ్ ఇది చాలా ఎత్తుంటుందండి. మా అమ్మకి ఎలా అందుతుందో అనిపిస్తుంది. నాకైతే సరిగ్గా అందదు. ఏమన్నా పెద్ద వెడలు పట్టి పాత్ర ఏమైనా పెట్టినప్పుడు నాకు సరిగ్గా ఇది అందదు. మా అమ్మకి ఎలా అందుతుందో తెలియదు. మా అమ్మకి ఇంకా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఇంకో వంటగదిలో 2 అరమరలు అయితే ఇలా వచ్చినాయి అనమాట. ఇది కిచెన్ అండి. ఇంకా కింద రాదమ్మో ఏమనుకోకండి తల్లి. ఇంకా కిచెన్ ఫ్లోర్ అండి ఇదంతాని. మరి ఏమి టైల్స్ కాదు, మామూలు నేలే. సిమెంట్దే కదండి ఇది. టైల్స్ కదండి, మామూలు సిమెంట్. దాని మీద నల్లది పెయింటింగ్ అయితే వేయించారనమాట. గీతలు గీసారు అంతే. ఇదంతా సిమెంట్ నేలే. ఇంకా వంటగది అయితే ఖాళీగా ఉంటుందండి. నేను చెప్పాను కదా మీకు, వంటగది ఎంత ఉందో బెడ్రూమ్స్ కూడా అంతే ఉంటాయి. నెక్స్ట్ ఈ వంటగదికి పక్కన ఇంకొక రూమ్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం మా నాన్న రూమ్ అండి. అన్ని గదులు ఒకటే సైజు. ఇది మా నాన్న బెడ్రూమ్ అండి. ఈ గదిలో ఓన్లీ నాన్నే పడుకుంటారు. ఇది నాన్న మంచము. ఇది పందిరి మంచం అనమాట. దీనిపైన పందిరి ఉండేది. ఫ్యాన్ గాలి తగట్లేదు అనేసి అది తీసేసారనమాట. చెక్కలు ఉండేవి. ఆ చెక్కలు వేరే మంచానికి వేయించేసావా? చిన్న మంచం చేయించుకున్నాను. ఆ గదిలోకి వేయించేసింది. ఈ చెక్క దీనిపైన మొత్తం ఇది పందిరి మంచం కదండి. పందిరిలాగా పైన ఇలా ఉండేది అనమాట. మా నాన్నకి ఇది ఫ్యాన్ గాలు తగట్లేదు అనేసి అది అయితే తీసేసారు. అది వేరే మంచానికి వేయించేసారనమాట. ఇది ఎప్పుడో పాతకాలపు మంచము. ఇది కూడా ఇందులో కూడా ఇలా కబోర్డ్స్ వస్తాయి. ఇందులో మా అమ్మ బట్టలు, మా చిన్నమ్మ బట్టలు అవి ఉంటాయి అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుందండి. పెద్ద ఏం మోడర్న్ హౌస్ ఏమి కాదు. ఇంక ఈ గదిలో టీవీ ఉంది. టీవీ మీకు ఫోన్లో అలా బ్లింక్ అవుతుంది కానీ వీడియోలో అలాగే బ్లింక్ అవుతుందండి. బయట అయితే బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకా ప్రాబ్లం వచ్చింది. ఇది ఎప్పుడో టీవీ నా ఇంటర్మీడియట్ టైంలో అయితే కొన్నారన్నమాట. అన్నయ్య కొత్త టీవీ కొంటానండి. ఇంకా అమ్మ వద్దు ఎందుకు మాకు అనేసి అంటుంది. సో ఇది నెక్స్ట్ వేరే రూమ్కి తీసుకెళ్తాను. మాకు గదులకి వెనకాల ఇలా సందు ఉంటుంది అనమాట, చిన్న సందు. సో ఫస్ట్ ఇది కూడా చెప్పేస్తుంది మీకు హోమ్ టూర్. వంటగదిని నాన్నది బెడ్రూమ్ చూపించాను కదండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా 2 గదులు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ గది అయితే చూపిస్తున్నాను. ఇది కూడా ఆ గదులు అంటే ఉంటుందండి. అయితే ఇది మేము బెడ్రూమ్ కింద వాడుకోము. ఇది హాల్ కింద యూజ్ చేసుకుంటున్నామండి. ఈ గదిలో ఏంటంటే ఇది హాల్ అనమాట. ఈ గదిలో మేము
ఎవరైనా రిలేటివ్స్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోవడానికి. ఇది వరకు ఇక్కడ దివానీ కట్ ఉండేదండి. ఈ దివానీ కట్ని నా పెళ్ళైనప్పుడు అమ్మ వాళ్ళు నాకు సామాన్లు పెడతారు కదా, అప్పుడు ఆ దివానీ కట్ ఇచ్చేసారనమాట. ఇప్పుడు మా ఇంట్లోని మాకు కిడ్స్ బెడ్రూమ్ ఉంది కదా, గదిలో దివానీ కట్ ఉంది కదండి, అది ఇక్కడ ఈ గదిలో ఉండే దివానీ కట్ అమ్మ వాళ్ళు పెట్టేశారు. ఇది ఇప్పుడు మడత మంచం మీద సక్కిని అమ్మ అది పెద్ద మంచం పద్దెని మంచం సక్కి అదే పైది కారికి సక్కి ఎంత తీస్తే సక్కి అది మరి అట్ట వేయించాను కదా, పద్దెని మంచం అట్ట కట్టేయండి. దీనికి మరి ఇది ఇది మామూలుగా సక్కేదండి, నలా తీసేసి అట్ట వేయించి. ఇక్కడ దివానీ కట్ ఉండేదండి, ఆ దివానీ కట్ అమ్మ వాళ్ళు నాకు పెట్టేశారు. ఇంక ఇక్కడ మామూలుగా ఒక మంచం అయితే వేసుకున్నారన్నమాట. ఇది నా పెళ్ళికి ముందు ఎలాంటిది హాలు, ఇందులోనే ఈ గదిలోనే నాకు పెళ్లి చూపులు జరిగినాయి, ఈ గదిలోనే నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఎవరు రిలేటివ్స్ వచ్చినా కూడా ఇక్కడైతే కూర్చుంటారనమాట. ఇది దేవుడి గది ప్లస్ హాల్ కింద యూజ్ చేస్తామండి. దేవుడికి మాకు ఇలా 2 చిన్నవి కబోర్డ్స్ అయితే ఇచ్చారు, ఇక్కడైతే పెట్టుకుంటాం అనమాట. సో అందుకనేసి నేను నాకు పీరియడ్ వచ్చినప్పుడు ఈ గదిలోకి అయితే రాను అనమాట. చుట్టూరు వెనక నుంచి తిరుగుతాను తప్పించి ఈ గదిలోకి అయితే మేము రాము. సో ఈ గదిలో నాకు చాలా మెమరీస్ ఉంటాయి, ఎందుకంటే ఇది హాలు, దేవుడి గది, నా స్టడీ రూమ్ అనమాట. నేను ఈ గదిలోనే చదువుకునేదాన్ని, ఈ గదిలోనే పడుకునేదాన్ని దివానీ కట్ మీద కాలేజ్ డేస్లో ఉండగాని. ఇంకా ఇప్పుడు ఈ గదిలోనే మా మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా ఇందులోనే, మా మేరీకి మెచ్యూర్ ఫంక్షన్ ఈ గదిలోనే చేసాము. నాది ఇరుకైపోతుందని నా మెచ్యూర్ ఫంక్షన్ డాబా పైన చేశారు. మళ్ళీ నా ఎంగేజ్మెంట్ ఇదే గదిలో అయ్యిందండి. ఇప్పుడు ఈ గదిలో ఈ కబోర్డ్ ఉంది కదండి, ఇదేంటంటే అందంగా ఉండడం కోసం పెట్టించిన కబోర్డ్ అనమాట. రికార్డ్ అవుతుంది షను? అవుతుందమ్మా. ఇగో ఈ గదిలో మొత్తము నా మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్లు, మా అన్నయ్య వాళ్ళ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ని ఇలా నేను నీట్గా అయితే సర్దాను అనమాట. ఇది ఎప్పుడో నేను వచ్చినప్పుడే సర్దుతానండి అర్మర్ని, ఎప్పుడో సర్దాను. ఇంక ఈ అర్మర్తో పెద్ద పని ఉండదు, ప్లస్ దుమ్ము కూడా పట్టదు, మొత్తం తలుపులతో ఉంటుంది కదా. ఇవి అన్నయ్య వాళ్ళ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు. ఇది మేము మా చిన్నన్నయ్య వాళ్ళ పిల్లోడిది రిషిబాబుది గుండు చేపించినప్పుడు అన్నవరం వెళ్ళామండి, అప్పుడు దిగిన ఫోటో అనమాట. ఇది ఫ్యామిలీ ఫోటో. అప్పనపల్లి వెళ్ళామండి, అప్పుడు దిగాము. ఇంకా మా పెద్దన్నయ్య వదిన వాళ్ళకి పెళ్లి రోజు అయితే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను నేను, అది ఈ ఫోటో. ఇంక ఇవన్నీ చూసారా, ఇవన్నీ కదండి ప్రైజెస్ అన్నీ. ఇది నాకు వచ్చింది, ఇది నాకు వచ్చింది, ఇది నాకు వచ్చింది. ఇవి మొత్తం మా చిన్నన్నయ్యకి వచ్చినాయి అనమాట. ఇవేమో నేను ఎక్కడ ముగ్గులు పోటీలు ఉన్నా పార్టిసిపేట్ చేసేదాన్ని, కన్సోలేషన్ ప్రైజ్ అని వస్తుందని. అలా వెళ్ళినప్పుడల్లా నాకు ముగ్గులు పోటీల్లో వచ్చిన మొమెంటమ్స్ అనమాట ఇవన్నీ. ఇదేమో నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇవన్నీ అలాగా గిఫ్ట్లే, ఇంకా చాలా ఉండేవి తీసేశారు. అవి మా పెద్దన్నయ్య ఫొటోస్. ఇవన్నీ మా పెద్దన్నయ్య ఫొటోస్ అండి. మా పెద్దన్నయ్య మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు, వైన్ కాలేజ్లో చదువుకున్నప్పుడు వచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకున్న ఫొటోస్ అలా పెట్టించారనమాట. ఇది నా బర్త్డేకి పల్లవి అని తన చేతులతో చేసి ఇచ్చిందండి. ఇది ఇక్కడ పెట్టుకునేదాన్ని, మా పిల్లలు అస్తమాను తీసేస్తారు దాన్ని. ఇంకా ఇప్పుడు ఈ 2 కబోర్డ్స్లో చాలా గిఫ్ట్లు అయితే ఉంటాయండి. అయితే ఇవన్నీ తీసేసామన్నమాట. ఎవరో ఒకరికి ఇప్పుడు ఫంక్షన్లు వస్తే అవే గిఫ్ట్ల కింద ఇచ్చేస్తున్నాము. నాకు మెచ్యూర్ ఫంక్షన్స్కి బోల్డ్ గిఫ్ట్లు వచ్చాయండి. ఇవన్నీ గాజు ఐటమ్స్ అనమాట. ఇది పల్లవి ఇచ్చింది అప్పట్లో నాకు. ఇవి నా మెచ్యూర్ ఫంక్షన్కి పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు. మొత్తం అన్నీ ఇక్కడే పెట్టేశానండి. చాలా గిఫ్ట్లు ఉన్నాయి నా దగ్గర. ఇవి ఏంటంటే నాకు గాజు ఐటమ్స్ అంత బాగా వాడబుద్ధి కాదు. సో నేను ఏమంటానంటే మా అమ్మని, నువ్వు ఎవరిదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గిఫ్ట్ తీసుకుని ప్యాకింగ్ చేయించేసి ఇచ్చేసేయమ్మా అనేసి అంటూ ఉంటాను. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, ఇవన్నీ మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్. మా నాన్నగది ఉంది కదా, మా నాన్నగదికి ఇలాగా అర్మర్ ఉంటుందండి. ఆ అర్మర్లో ఇంకా నావి చాలా గిఫ్ట్లు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ పెళ్ళికి వచ్చినాయి. ఒక పెద్ద పెట్టెలో పెట్టి దాసేసాము. అవన్నీ అమ్మ తీసుకెళ్ళమ్మా అంటది. కానీ నేనేంటంటే అస్తమాన్ ఇల్లులు మారుతూ ఉంటున్నాం కదా, రెంట్ హౌస్ కదా, ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు అవన్నీ తీసుకెళ్తానమ్మా అనేసి అయితే చెప్తానమాట. సో ప్రస్తుతానికి అవన్నీ ఇక్కడ ఉంచేసానండి. నేను ఇల్లు కట్టుకున్న తర్వాత మొత్తం నా గిఫ్ట్లన్నీ తీసుకెళ్ళి అప్పుడు అందంగా నేను అలంకరించుకుంటాను వాటన్నిటిని. సో ఇదైతే 3వ గది అండి, మీకు చూపించింది 3వ గది అనమాట. మొత్తం 4 గదులు అని చెప్పాను కదా. ఇది హాలు, దేవుడి గది ప్లస్ మా స్టడీ రూమ్ అనమాట ఈ గది. నెక్స్ట్ వచ్చేసేయండి,
ఈ గదిలోనే మాకు బీరువా కూడా ఉంటుంది. ఇప్పుడు పాత బీరువా, మాకు తాటకిల్లు ఉన్నప్పుడు కొన్న బీరువా అండి ఇది. నేను అప్పుడు 3,000 పెట్టుకుంది మా అమ్మ. కానీ చాలా గట్టి బీరువాలేండి, పాత బీరువా కానీ గట్టిగా ఉంటుంది. ఏదైనా పాతది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇప్పుడు లేటెస్ట్వి ఎంత డబ్బులు పెట్టుకున్నా కూడా ఇంత స్ట్రాంగ్ దొరకవు మనకి. సో ఏంటమ్మా అంత ఎత్తి చూపిస్తున్నావు, కింద పెట్టు ఓకేనా. ఇంకేం చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ఈ గది అయితే చూపించేసాను కదా, నెక్స్ట్ వేరే గది అయితే చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఎవరు వచ్చినా ఈ బెడ్రూమ్లోనే పడుకోవాలని చూస్తారు, ఎందుకంటే కిచెన్లో పడుకోవడానికి ఇష్టపడరు, హాల్లో పడుకోవడానికి అంత అది కంఫర్ట్గా అనిపించదు. ఇంకా మా నాన్న బెడ్రూమ్లో ఓన్లీ నాన్న ఒక్కరే పడుకుంటారు. ఇది మెయిన్ ఇంట్లో ఉన్న ఒకే ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మాకు లైట్ వేస్తాను. సో ఈ గదిలోకి ఇలా వచ్చేస్తే సేమ్ పెద్ద వెడల్పులు పొడుగులు ఏమి ఉండవు, సేమ్ అదే ఇదిగా ఉంటుందండి. ఇదిగోండి ఇది బెడ్రూము. అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మేము వచ్చినప్పుడు మేమైతే ఈ బెడ్రూమ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇంకా మేము ఎవరము లేనప్పుడు ఈ గది అలా ఖాళీగానే ఉండిపోతుందండి. ఎందుకు అంటే హాల్ ఉంది కదండి, ఇప్పుడు హాల్లో అమ్మ వాళ్ళు అయితే పడుకుంటారు. ఈ విషయం చెప్పలేదు, మాకు పెళ్ళిళ్ళు అవి అవి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెడ్రూమ్ని, ఈ గది ఉంది కదండి దేవుడి గది హాల్ అని చెప్పాను కదా, ఈ గదిని అమ్మ వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ మంచం మీద మేరీ వాళ్ళ అమ్మ పడుకుంటే, మా అమ్మ ఏమో ఈ కింద ఒక చిన్న మంచం ఉందండి, ఆ చిన్న మంచం వేసుకుని మా అమ్మ అయితే పడుకుంటుంది అనమాట. ఇంకా బెడ్రూమ్లోకి ఎవరు వెళ్ళరు. నేను కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ మా చిన్నదిన వాళ్ళు కానీ ఎవరైనా వస్తేనే ఆ బెడ్రూమ్ అయితే యూజ్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉన్నాం కదా, నేను పిల్లలను. సో ఈ బెడ్రూమ్ ఇప్పుడు మేమైతే యూజ్ చేసుకుంటున్నాము. ఈ బెడ్రూమ్కి ఇలాగ మనకి కబోర్డ్స్ వచ్చాయండి. ఇందులో చిన్నదిన బట్టలు పెట్టుకుంటుంది ఇది ఈ సెల్ఫ్లో చిన్నదిన బట్టలు పెట్టుకుంటుంది. ఇందులో పెద్దదిన బట్టలు పెట్టుకునేది అనమాట. ఇంకా పెద్దదిన వాళ్ళు పెద్ద రావట్లేదు, భీమవరంలోనే ఉంటున్నారు కదా. ఉన్నాయా? ఇది మా పెద్దదిన పెట్టుకుంటుంది, అది పక్క మా చిన్నదిన పెట్టుకుంటుంది. ఇక చూడచ్చు. ఇంకా వెనక్కి వెళ్ళిపో. ఇంకా ఈ అరమర ఉంది కదండి, ఈ అరమరలో నావి మా పిల్లల బట్టలు ఉంటుంది. ఇది చాలా చిన్న అరమర. మేము చదువుకునే రోజుల్లో ఈ అరమరని మేము బుక్స్ పెట్టుకునే అరమర కింద యూజ్ చేసుకునే వాళ్ళమండి. ఈ అరమర మొత్తం నావి, మా చిన్నవి, మా పెద్దన్నవి బుక్స్ ఉండేవన్నమాట. ఇంకా మాకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బుక్స్ ఎవరికి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. నా బుక్స్ కొన్ని మా నాన్న గదిలో ఉంటాయండి. ఇంక ఇది ఈ అరమర ఇంకా ఖాళీ చేసేసి నా పెళ్ళి అయిన తర్వాత నావి, మా పిల్లలవి, మా ఆయన బట్టలు ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకోవడం లేకుండా ఇక్కడైతే పెట్టుకున్నాను. సో ఇది ఇంకా అన్ని గదుల్లోకి ఫ్లోర్ అయితే ఒకేలాగా ఉంటుందండి. సో ఇది సింపుల్గా హోమ్ టూర్ అనమాట. ఇది హాలు, ఇది వచ్చేసి బెడ్రూము. అందరికీ ఒకటే బెడ్రూము, ఎవరు వస్తే వాళ్ళు పడుకుంటారు. ఒకవేళ ఒకేసారి నలుగురు వచ్చేసామనుకోండి, అంటే మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, నేను అందరం వచ్చామనుకోండి, ఈ బెడ్రూమ్ ఒకళ్ళు యూజ్ చేసుకుంటే ఈ బెడ్రూమ్ ఒకళ్ళు యూజ్ చేసుకుంటారు. అలా అడ్జస్ట్ అయ్యి అయితే పడుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ బెడ్రూమ్లో నుంచి ఎలా వెళ్ళినా మనకి ఇదే సొంత వస్తుందండి. మళ్ళీ నాన్న బెడ్రూమ్ ఉంది కదా, నాన్న బెడ్రూమ్ నుంచి కూడా మనకి సొంత వస్తుంది అనమాట. ఈ సందు నుంచి మనం ఇలా వెళ్ళామనుకోండి, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది. ఈ వాష్రూమ్ని పెద్ద ఎవరు యూజ్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇది మెట్లది ఉంది కదా, మెట్ల దాని దగ్గర నుంచి ఇక్కడ వచ్చింది, చాలా హైట్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మా మేరీని మా పెద్దింట్లో చిన్నమ్మ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇల్లు ఉంది కదండి, ఇల్లుకి మొత్తానికి ఇలా సొంత వస్తుంది అనమాట. ఇది మెట్లు దాని కింద ఉన్న ప్లేస్ని అమ్మ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటుంది. ఇదిగోండి ఈ సైకిల్ నాదే, నా కాలేజ్ డేస్లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కొన్నారు ఈ సైకిల్ని. ప్రస్తుతానికి ఇంక ఎవరు వాడట్లేదు ఈ సైకిల్. ఇది ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ కదండి, ఎంట్రన్స్ నుంచి మనకి ఇలాగ ఉంటుంది. ఇదిగో ఇది మెట్ల స్టాండ్, ఈ పక్క నుంచి మొత్తం ఇల్లు చుట్టూరు సందే. అదిలేకండి అమ్మ మీరిద్దరు. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది అరుగేమో పెద్దగా వస్తుంది, వెనకాల సందేమో చిన్నగా వస్తుంది అనమాట. 4 గదులు. ఇప్పుడు ఈ చుట్టూరు మళ్ళీ బోల్డ్ ఖాళీ ప్లేస్ అండి. నా చిన్నప్పుడు ఇక్కడ నుయ్యి ఉండేది, చాలా సంవత్సరాలు ఉంది. ఇది మాది పెద్ద స్థలమేనండి,
అయితే ఇది సరిగ్గా ప్లాన్ చేసి కట్టలేదనమాట. అది ఎందుకంటే మా అమ్మ చెప్తుంది. ఇప్పుడు మేము మంచిగా ఈ ప్లేస్ అంతా యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా 3 బెడ్రూమ్లు కట్టుకుని ఒక హాలు కిచెన్ పెద్దగా ఇలా కట్టుకోవచ్చు. కానీ మా అమ్మ ఏం చేసింది, అలా కట్టించకుండా 4 గదుల కింద కట్టించింది. ఎందుకమ్మా? అప్పుడు ఇద్దరు కొడుకు చెరుకో పర్సన్ ఉంటుంది, తోడుకోళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటారేమో అన్నట్టుగా కట్టించేసింది. అసలు ఇప్పుడు ఎవరుంటారేమో ఇల్లు అంతా పాడు చేసి చక్కగా ఆడి కింద ఎట్టించలేదు అమ్మ నువ్వు అంటారు పిల్లలు. మా అమ్మ అనుకుందంటే అండి, ఇద్దరు కొడుకులు కదా, కొడుకులు కోడళ్ళు కలిసి ఉన్నప్పుడు తిట్టుకుంటారు కొట్టుకుంటారా అన్నట్టుగా వాళ్ళకు 2 గదులు వీళ్ళకు 2 గదుల కింద అంటే కట్టించిందంటండి. ఇప్పుడు మా పెద్దన్నయ్య వాళ్ళు రారు, మా చిన్నన్నయ్య వాళ్ళు రారు, ఒకేసారి అందరం వచ్చినప్పుడు పడుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అంటే నాకు అలాగే అనిపించింది, పోర్షన్ ఉంటే బార్డర్గా తోడుకోవాలి ఇద్దరికి ఎప్పుడన్నా మాట అనుకునేదాన్ని. అలాగా ఇప్పుడు వస్తే నాకు అలాగే అనిపిస్తలేదు, అలాగే తీసేసేనా అనుకుంటాను. అసలు మంచిగా ఇంత స్థలం ఉంది కదండి, చాలా మంచిగా కట్టుకుందాము. అయితే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మాకు ఒక నుయ్యి ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ మీకు సర్కిల్ ఎండలో కనిపించట్లేదు కానీ మా షాను చూపిస్తుంది కదా, అదంతా మాకు చిన్నప్పుడు తాటకి ఇల్లు దగ్గర నుంచి ఒక నుయ్యి ఉండేదన్నమాట. ఈ ఇల్లు కట్టినప్పుడు కూడా మాకు ఆ నుయ్యి ఉంది. మా పెద్దన్నే పెళ్లి టైంలో అప్పటి వరకు మాకు కుళాయిలు ఉండేవి కాదు, ఈ బాత్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ కుళాయిలు ఉండే కాదనమాట. మనము ఈ నుయ్యిలో నుంచి నీళ్ళు తోడుకుని అందులోకి పట్టుకుని వెళ్ళేవాళ్ళమండి. అయితే ఇంకా మా పెద్దన్నయ్య పెళ్లి టైంకి ఇంకా ఎందుకులే నీళ్ళు వస్తామని తోడుకోవడమని బాత్రూమ్స్ బాగా చేపించి, టైల్స్ అయితే వేయించలేదు, మా చిన్నన్నయ్య పెళ్ళికి వేయించారు ఈ టైల్స్. బాత్రూమ్లు అవి బాగా చేపించి ట్యాప్స్ అవి పెట్టించారన్నమాట. అప్పుడు నుయ్యి అయితే తీపిచ్చేసారండి. ఇప్పుడు ఆ సర్కిల్ అంతా అదేనమాట. నుయ్యి ఉన్నప్పుడు ఎంత చల్లని నీళ్ళు ఉండేవో కదమ్మా, చాలా చల్లగా ఉంటుంది. నేను అయితే నూతి నీళ్ళే తాగేసేదాన్ని. అన్నది ఏంటంటే ఉండగా ఉండగా ఇంకా చేయలేవు నువ్వు, మోటార్ వేయించి పొలాలు వేయించి పైపులు వేయించి అది. కానీ ఇంకోండి ప్లేస్ విపరీతమైన ఎండ వస్తుందండి, ఇక్కడ కాళ్ళు కాలిపోతాయి. ఇప్పుడు ఇంకా ఈ ఇల్లు కట్టడము కొంచెం నీడ వస్తుంది మాకు, లేదంటే అరుగు మీద కూడా మనం నుంచోలేమన్నమాట. ఇంకా అవి 2 కామన్ బాత్రూమ్స్, ఒకటేమో స్నానాలకి ఒకటేమో బాత్రూమ్కి వెళ్ళడానికి అయితే కామన్ బాత్రూమ్స్ అండి. అవి మా చిన్నన్నయ్య పెళ్ళికి అలా టైల్స్ అయితే వేయించారు, ఎందుకంటే నాచు పట్టేస్తుంది అస్తమాను సిమెంటు, అందుకని అలాగే వేయించారనమాట. ఇంక ఇక్కడ ఇలా మొక్కలు పెంచుకుంటున్నాం. ఇది వరకు ఇక్కడ కూడా మొక్కలకి కుండీలు ఉండేవి, పెద్ద పెద్ద చెట్లు పెంచేసేది మా అమ్మ చిన్న కుండీలకి. గోళ్ళ పగిలిపోతున్నాయని పందికొక్కులు వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు, సీతాఫలం చెట్లు, పపాయ చెట్లు పెద్ద పెద్దవి అయితే పెంచేసేది అనమాట మా అమ్మ. ఆ గోడ ఇరిగిపోయి ఒకసారి, తర్వాత ఏమో పందికొక్కులు ఇసుక అంతా తవ్వేసి బాత్రూమ్ నింపేసినాయి అనమాట. బాత్రూమ్ అంతా మట్టే, ఎలకలే పెద్ద పెద్దవి అయిపోయినాయి అనమాట, పందికొక్కుల్లాగా లావుగా. సో ఇది మా ఇల్లు అండి. ఇలా ఎంత స్థలం ఉంచుకుని అగ్గిపెట్టిలా కట్టించింది మా అమ్మ, చిన్న చిన్న గదులు. ఇలా సింగిల్ స్టేర్ హౌసే. ఇప్పుడు ఆశపడద్దు, ఇప్పుడు నాకు కొడుకులు కట్టుకున్నారు కదా సరిపోద్ది నాకు. ఇప్పుడు ఇంకెవరూ ఉండట్లేదు కదండి, మా అమ్మ మా నాన్న మా మేరీ మా పెద్దింటి చిన్నమ్మాయి కదా, వీళ్ళకి సరిపోతుంది. ఇంకా అలాగా సరిపోతుంది. ఇంకా బెడ్రూమ్ అయితే అసలు వాడరు. అసలు ఆ బెడ్రూమ్ లో తలుపు మధ్య తలుపు, ఆ పిల్లలు వస్తేనే మేము వస్తే గది తలుపు జారి చెప్తాను. ఇంకా అంతే, అలా పిల్లలు వస్తే అంతే. బాగానే ఇంకా మా పిల్ల మగపిల్ల ఎవరికాళ్ళకి ఇల్లు ఉన్నాయి కదా, ఉంటే మా మేరీ పెద్ద ఇంట్లో ఉంటారు కొంతకాలం, తర్వాత మా అబ్బాయిలు ఏదో అంతే. ఇంకా అయినా ఇల్లు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటారేంటి, ఇల్లు కట్టి 20 ఏళ్ళు కూడా పూర్తి అవ్వలేదు కదా, 20,000 పెద్ద జాబ్ చేసినప్పుడు. అయితే అప్పుడే మాకు 30 ఏళ్ళు అయితే కంప్లీట్ కాలేదు, కొని 22-23 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడే వర్షం వస్తే మాత్రం గదుల్లోకి నీళ్ళు వచ్చేస్తుంది అనమాట. అప్పటికే ఒకసారి స్లాబ్ మొత్తం సిమెంట్ తో చేపించాము, అయినా కూడా మళ్ళీ కారిపోతుంది. ఇప్పుడు వర్షం వస్తుంటే ఇప్పుడు ఈ బెడ్రూమ్ ఉంది కదండి, ఈ మంచం అంతా ముద్దయిపోతుంది అనమాట. ఆ పైనుంచి చాలా నీరైతే కారిపోతుంది. సో ఇంకా కొంతకాలం ఉన్నాక ఈ ఇల్లు ఇంకా తీపిచ్చడమో మళ్ళీ రిపేర్ చేయించడమో చెయ్యాలి.
అలాగుంది. హోమ్ టూర్ అండి, ఇది అమ్మ వాళ్ళది. ఆల్రెడీ నేను అంతకు ముందు కూడా పెట్టాను, ఆ వీడియోని కూడా కామెంట్లో పెంచేస్తాను చూడండి. అప్పుడు ఇప్పుడు సేమ్ ఇల్లు, ఏం మార్పు లేదు. ఇది వరకు చెట్లు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు చెట్లు లేవన్నమాట. ఇవన్నీ ఇదిగో, ఇది అరుగుకి ఎదురుకుండా సందు. ఇక్కడ మేము బోల్డ్ కంద మొక్కలు పెంచేది మా అమ్మ. ఎన్ని కంద మొక్కలు, ఎన్ని దోమలు వచ్చేసాయో ఆ కంద మొక్కలకి. అసలు బయట కూర్చోలేకపోయే వాళ్ళు మరుగు మీద. చాలా చాలా దోమలు వచ్చేసేవండి. ఎప్పుడైతే మా చిన్నన్నయ్య పెళ్లి పెట్టుకున్నామో అప్పుడు ఆ టైంకి కరెక్ట్గా పందికొక్కులు మట్టి అంతా తవ్వేసి బాత్రూమ్లు మనము ఫ్లష్ కొడతాకు కూడా లేకుండా మొత్తం మట్టి వచ్చేసేది అనమాట. ఇంకా అసలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోయేది, అంతలా నింపేసింది. ఇంకా ఇలా అయితే సెట్ అవ్వదు అనేసి మొత్తం ఈ మొక్కలన్నీ తీపిచ్చేసి ఇదంతా సిమెంట్ చేపించేసింది అమ్మ. తర్వాత ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కుండీలు ఉండేయండి, అవన్నీ కూడా తీపిచ్చేసి సిమెంట్ చేపించేసారనమాట. ఇంకా ఇప్పుడు మొక్కలు అయితే ఏమీ లేవు, అలా కుండీల్లో ఉన్న మొక్కలే, ఆ కుండీలో ఉన్న కొన్ని మొక్కలే మొత్తం అలాగా మారిపోతే వచ్చేసింది ఇల్లు అంతని. కానీ తాటాకిల్లు ఉండేది ఇదే ప్లేస్లో, మాకు తాటాకిల్లు ఉండేది, బాగుండేది అది కూడా. తాటాకిల్లు ఉన్నప్పుడు తాటాకింట్లో ఎన్ని పెళ్ళిళ్ళు గంగ పెళ్లి చూపులేని అక్క పెళ్లి చూపులేని మన చిన్నమ్మదే, మళ్ళీ మన చిన్నమ్మ పెళ్లి హైదరాబాద్ చిన్నమ్మ చూపులు ఇక్కడ. మరి పెద్దింట్ల చిన్నమ్మ ఎవరిదో బంతి వేసాను, ఈ బంతి అయింది, ఈ బంతి అయింది. మాది ఇంట్లో అయింది, తాటాకింట్లో కాదు. తాటాకింట్లోను ఇల్లు కట్టే కూడా వాళ్ళు పుట్టినరోజులు అవి పైన చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ చేసుకున్నారా? నాకైతే ఈ ఇంట్లో మా చిన్నారి పెళ్లి చూపులైంది, వెంకటలక్ష్మి పెళ్లి చూపులైనవి, మేరీ సంవత్సరం అయ్యింది, చిన్నారి చేసాము, నాది ఇందులో నాది పెళ్లి చూపులైన ఈ గదిలో. అది మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరిదో రెండో పెళ్లి చేసాం కదా, రెండో పెళ్లి చూపులు కూడా ఇక్కడ జరిగింది ఎవరికో. అదే అన్నవరం మార్గాలకి కాదు, లేదు. అయితే చాలా మంది పెళ్లి చూపులు, పుట్టినరోజులు, మా దినేష్ పుట్టినరోజు, మా ఇల్లు ఎంత ఇరుకైనా కూడా అసలు ఇరుకైపోద్ది మంది పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ అయినప్పుడు. చాలా శుభకార్యాలు అయితే జరిగినాయండి మా ఇంట్లోని. ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి మా ఇంట్లో. దదిగు. సో ఇదండి మా అమ్మ వాళ్ళ హోమ్ టూరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. రేపే నేను హైదరాబాద్ వెళ్ళిపోయే వ్లాగ్ అయితే పెడుతున్నానండి. ఆ వీడియో కూడా మీకు చాలా నచ్చుతుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారు అమ్మకి చెప్పమనేసి. సో ఆ కామెంట్స్ అన్నీ అమ్మకి చదివినిపించి అమ్మతో అయితే మాట్లాడించాను. మీకు హాయ్ చెప్పన్నారు కదా, చెప్పించాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.